మీద పోరాటం చేస్తూ మన యొక్క ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో అన్ని సంఘాల కంటే ముందుంటుంది. ఇవాళ చూసినట్టయితే రాష్ట్రంలో కూడా మనమే అతిపెద్ద సంఘంగా అవతరించి ఉన్నాం. అన్ని సంఘాలు కూడా ప్రభుత్వ సొత్తులుగా మారి అమ్ముడుపోతున్న క్రమంలో టీపీటీఎఫ్ మాత్రమే ఎలాంటి పేషాలు పోకుండా ప్రభుత్వాలతో ఏ ప్రభుత్వం కూడా పోరాటాలు చేసుకుంటూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా మనం అంటే కొన్ని కారణాల వల్ల తెలంగాణ ఉద్యమానికి ముందుగా మనం తెలంగాణ ఉద్యమం కోసం కొన్ని వర్గాలుగా విడిపోయినప్పటికీ అవన్నింటినీ కూడా కలుపుకొని మళ్ళీ ఉమ్మడి టీపీటీఎఫ్గా ఏర్పడి చాలా పెద్ద సంఘంగా అతిపెద్ద సంఘంగా ఆవిర్భవించిన సందర్భంగా మరొకసారి అందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉమ్మడిగా మనం కలిసి పోరాటాలు చేయడం వల్ల చాలా సమస్యలు పరిష్కరించుకోగలిగినాం. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ఇంకా ముందుకు వెళ్తూ మన యొక్క టీపీటీఎఫ్ లక్ష్యాలు నెరవేరే దిశగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకునే దిశగా పోరాటం చేస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పెండింగ్లో ఉన్న డిఏలు ప్రకటించడానికి ప్రసారం చేస్తూ ఉన్నది. అదేవిధంగా పీఆర్సీని కూడా ఎంతవరకు ప్రకటించలేదు, ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్లో ఉన్న డిఏలు వెంటనే ప్రకటించాలి. ఇంకా మన జిల్లాకు సంబంధించినట్టయితే డామేజర్ సంబంధించిన జీతాలు కూడా పడలేదు, అది కూడా వెంటనే రిలీజ్ చేయాలని షెడ్యూల్లో కూడా రిప్రజెంటేషన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా మన సమస్యలు చూసుకున్నట్టయితే 2008 వాళ్ళకి ఇప్పటి వరకు కూడా మన పోస్టింగ్ వాళ్ళ జీతాలు లేదు. అంతేకాకుండా మనకు రావాల్సిన బకాయిలు కూడా టీపీటీఎఫ్లో కానీ కానీ చాలా పెండింగ్లో ఉన్నాయి. చాలా ఉపాధ్యాయులు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నిటి పరిష్కరించుకునే దిశగా మనందరం కూడా ఖచ్చితంగా పోరాటం చేసి అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి అందరినీ కోరుకుంటూ మరొకసారి కూరగాయలకు సంబంధించిన రెన్యుమరేషన్ రాలేదు వాళ్ళకు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి సెలవులలో పనిచేసిన కాలానికి వాళ్ళకి సిసిఎస్ మంజూరు చేయాల్సి ఉంటే మనం పాత డిఓ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి. అందరూ కూడా రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా కోర్టుకు లక్షల రూపాయలు పెట్టుకొని కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. వాళ్ళకి రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఈరోజు దాపరించింది. కాబట్టి ఇవన్నిటిని పరిష్కరించుకునే దిశగా మనందరం ఐక్యంగా ఉద్యమం చేస్తూ మన ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరొకసారి జై టీపీటీఎఫ్, జై టీపీటీఎఫ్, ఆవాజ్ దో, ఆవాజ్ దో. जिंदाबाद 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 आवाज दो, आवाज दो।